ఇవాళ ఇక్కడ మీరు రాకముందు ఇక్కడ భూములకి మీవే రైట్స్ ఉన్నాయని, మీదే భూమని, ఇదే సర్వే నెంబర్ అని ఈ ఎంఆర్ఓ అంటోడు ఇవ్వకపోతే వాడు ఎట్లా ఇల్లు కట్టినట్టు, వాడు ఎట్లా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినట్టు? అంటే బుద్ధి జ్ఞానం ఎట్లా పనిచేస్తుందో ఒకసారి చూడండి. ప్రజల జీవితాలతో చెలగాడమాడే నీచులు వీళ్ళు. ఇంతమంది ఆయన ఏదో చెప్తుండ్రు, అధికారులంటే ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే ఆదుకుంటారనేటువంటి విశ్వాసం ఉండే, కానీ ఇట్లనే ప్రజల్ని వేధిస్తారని చెప్పి అనుకోలేదని చెప్పి. ఒక ఎంఆర్ వంటోడేమో అమ్ముకోమంటాడు, ఒక మున్సిపల్ కమిషనర్ ఏమంటో పర్మిషన్ ఇస్తాడు, ఇంకో ఎంఆర్ కూడా వచ్చేమో ఇది చెర్ల భూమి అంటాడు, ఇంకొక మున్సిపల్ కమిషనర్ వచ్చేదేమో ఇది ఇల్లీగల్ అంటాడు. అంటే వీళ్ళు మెదడు పనిచేస్తున్నట్ట, అది కింద ఏం జరుగుతుంది పైన తెలుస్తుందో అర్థమైతే లేదు. ఈ హైడ్రా వచ్చినప్పుడు మేము హైడ్రాకే వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు హైడ్రాకి వ్యతిరేకం కాదు, చెరువులు గొప్పగా సుందరీకరణ చేసేదానికి వ్యతిరేకం కాదు, మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పారిస్తా అంటే మేము వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల ఏంటంటే 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, చిన్న ఉద్యోగులు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, బంగారం అమ్ముకొని రుణాలు తీసుకొచ్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటే 30 ఏళ్ల క్రితం కట్టచ్చు, అది 10 ఏళ్ల క్రితం కట్టచ్చు. ఇవి అక్రమం అని కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండ్రు అనేది మన ప్రశ్న. హైడ్రాకు వ్యతిరేకంగా 10 కాకపోతే 100 పెట్టుకో, 10 కూల కొట్టుకుంటా అంటే నీ కూల కొట్టుకో, 1000 కూల కొట్టుకో, మాకేం బాధ లేదు. కానీ మా రెక్కల కష్టార్జితం ఇది. ఏ కుటుంబానికైనా 2 ఆశయాలు ఉంటాయి. ఒకటో ఆశయం ఏముంటుందంటే, నేను చనిపోతే అనాథ శవంగా రోడ్ల మీద ఉండద్దని, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఇల్లు ఉండాలనేటువంటిది ఉంటుంది. ఎవరికైనా మొట్టమొదటి సెంటిమెంట్ అది. తదుపరి ఒక మంచి ఉద్యోగం ఉండాలి అని ఉంటుంది, టెన్షన్ లేకుండా బతకాలి ఉంటుంది. అట్లాంటి ఇల్లు కోసం, ఆ సెంటిమెంట్ ఇల్లు కోసం ఇంత కష్టపడి ఇల్లు కొనుక్కోవడమో భూమి కొనుక్కొని కట్టుకోవడం చేస్తే 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత ఇది అక్రమం అని చెప్పి నోటీస్ ఇచ్చితే వానికి ఏం కాదు, వాడు ఇచ్చిపోతాడు వాడు. కానీ ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా 3 రోజులు అవుతుంది మేము కంటి మీద కొనుక్కోలేదు, భయంగా బతుకుతున్నాం, కొంతమందికి ఇలా బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్తుండు. ఈ విషయం ఆ మెదడు లేనివాడికి అర్థం కాదు, వానికి అర్థం కాదు. ఎందుకంటే వాడు మనిషి కాదు కాబట్టి, వాడిని ఏం పోదు కాబట్టి. నేను ముఖ్యమంత్రిగా అంటున్నాను, ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది నీకే ఉంది కాబట్టి నీ కింద ఏం జరుగుతుందో మిస్టర్ ముఖ్యమంత్రి సోయి పెట్టు, ఏం జరుగుతుందో తెలుసుకో. రెవెన్యూ మంత్రి గారు కూడా అంటున్నా, నీ కింద నీ కలెక్టర్లు, నీ ఆర్డీఓలు, నీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయి. కేవలం మీకు అధికారం ఇచ్చిన మా కర్మానికి ఇవాళ తెలంగాణ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నా అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఇవాళ మీరు అనుకుంటాను మా బిల్డింగ్లు కూల్చేస్తామని చెప్పి, మా బిల్డింగ్లు మీరు కూల్చేసిన కొంతమంది, కానీ నీ ప్రభుత్వాన్నే కూల్చేస్తామని చెప్పి పగతో కసితో ఎదురు చూసుకుంటా అని చెప్తున్నాడు. నీకు అర్థం కాదు ఇది. మీకు నువ్వు ఇక్కడికి వస్తే కదా, నీ ఎమ్మెల్యే అంటాడు ఇక్కడ ఒకడు ముఖం కనపడడానికి, నీ మంత్రి అంటాడు ఎవరైనా వస్తాడా ఇక్కడికి, రమ్మని చెప్పు ఇక్కడికి. మీకు ముఖాలు లేవు. మీ ప్రభుత్వం ఎవరికి వాడుగా అందుకున్నంత సంపాదించుకోవాలి, దోసుకోవాలి, మీ కుటుంబాన్ని బాగు చేసుకునేటువంటి కాన్సెప్ట్ తప్ప ప్రజల కింద ఏమవుతుందో ఇలా తెలుసుకునే టైం లేదు వాళ్ళకి, అవసరం కూడా లేదు వాళ్ళకి. ఇవాళ నేను మొన్న రంగనాథ్ గారిని కూడా కలిసిన ఒక ఆఫీసులో, ఇక్కడ ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఉంటే కలిసి, ఎందుకు కూలగొడుతున్నారు, ఎప్పుడైనా ఇల్లు కూలగొట్టోడిని ఏమంటారు అని అడిగినాను. ఇల్లు కూలగొట్టే సెంటిమెంట్ అది మీకు తెలుస్తుందో, మీకు కూలిపోతారని చెప్పాను. ఇవాళ మేము ఎక్కడ ఇల్లు కూలగొడతలేమని చెప్పారు, ఎక్కడ ఇల్లు కూలగొడతలేమని చెప్పి మళ్ళీ గదే పద్ధతిలో నోటీస్ ఎందుకు ఇచ్చినట్టు నోటీసులు? ఇల్లు కూలగొట్టే ఆలోచన లేనప్పుడు ఎందుకు ఇచ్చినావు రా నువ్వు నోటీస్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఈ నోటీస్ వాటికనే ఇట్లా పడేయడానికి ఇచ్చినవాను, వాటికే జోక్ ఇచ్చినవాను,
ఈ నోటీస్ అనేది నువ్వు ఇచ్చిపోతావు జోకనే కొడుక, ఇట్లా కాగితం అని చెప్పి ఇచ్చిపోతావు, కానీ కంటి మీద కొనుక్కు లేకుండా అయింది కదా ఇక్కడ. అందువల్ల నేను ఒకటే ఈ సందర్భంగా మీకు మాటిచ్చిపోతున్నా, ఇవన్నీ వరుస పెట్టి ఉండే. ఇప్పుడు మధ్యలో రోడ్డు ఉన్నది, అటుపక్క బిల్డింగ్లు ఉన్నాయి, ఇటుపక్క బిల్డింగ్లు. అవతల పక్క బిల్డింగ్లకి ఎఫ్టీఎల్ లేదు, ఇటుపక్క బిల్డింగ్లకి ఎఫ్టీఎల్ లేదు, ఇక్కడనే ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎవడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు తెలియదు, ఎవడు కాగితాలు ఇచ్చిండో, ఏ ఎంఆర్ఓ గాడి ఇచ్చిండో మాకు తెలియదు, ఏ ఆర్టీఓ అంటో సంతకం పెట్టో మాకు తెలియదు. అప్పుడు ఏ కలెక్టర్ ఉన్నాడో మీకు ఎరక. ముక్కు నేలకు రాయాలి బిడ్డ అనుకుంటున్నావు, కానీ ఎవడైతే ఈ భూములు పట్టా భూములని, ఈ భూమికి సర్వే నెంబర్లో ఉందని చెప్పి ఎవడైతే ఇచ్చిండో వాడి ముక్కు నేల ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మేం కాదు, మేము కొనుక్కున్నాం, అనాకులు మేము కొనుక్కున్నాం. ఆనాడే కనుక మేము కొనుక్కున్నప్పుడు ఇది ఇల్లీగల్ అని చెప్తే మేము ఎవడో కొనుక్కుంటాం కాదు. ఇవాళ అన్ని కాగితాలు మీరు ఇచ్చి అమ్ముకుంటలకు అంతగా అండగా ఉండి అన్ని పర్మిషన్లు మున్సిపాలిటీలలో ఇచ్చి ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్తో సహా కట్టుకొని ఇవాళ వచ్చి ప్రశాంతంగా ఉంటున్న కుటుంబాలలో చిచ్చు పెట్టే ప్రశాంత కుటుంబాల్లోని అగ్గి పెట్టేటువంటి అధికారానికి ఎవడిచ్చిండ్రా అని చెప్పి అడుగుతున్నారు ఇలా. కాబట్టి నేను 8 నెలలు కొట్లాడినా ఈ విషయం మీద. ఒక హైడ్రా మీద నేను ఒక 4 నెలలు కొట్లాడినా, ఒక మూసి మీద ఒక 3-4 నెలలు కొట్లాడినా. ఆనాడు కొట్లాడుతున్నప్పుడు నా మీద పెద్ద మాట మాట్లాడారు. ఈ ఈటల గారు అక్రమార్కులకు అండగా ఉన్నాడు, ఈటల గారు ఎవరికి బిజినెస్ చేసుకుంటానికి అండగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అండగా ఉన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారికి అండగా లేడు. ఇక్కడ ఎవడో నాకు తెలియదు, మీకు భూమి ఎవడమ్మిపోయిండో, ఈ ఇల్లు ఎవడు కట్టించిండో నాకు తెలియదు. కానీ ఇక్కడ నాకు తెలిసిన ఏంటంటే 6 ఏళ్ల క్రితమో 7 ఏళ్ల క్రితం కొనుక్కున్నోళ్ళు అన్యాయం గురవుతున్నది నా బాధ. నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు అందరూ తెలుస్తుంది. ఇక్కడ ఎవడు బిల్డింగ్ కట్టిపోయిండో నాకేం తెలుస్తుంది చెప్పండి. నాకు తెలిసేదల్లా ఇక్కడ నేను ఎంపీని, మొన్ననే నాకు గొప్ప మెజార్టీతో గెలిపించిండు. నా ముఖం తెలియకపోయినప్పటికీ కూడా నాకు గెలిపించిండు. ఇవాళ నీ ఎంఆర్ఓ అంటాడు, నీ ఆర్టీఓ అంటాడు, నీ కలెక్టర్ అంటాడు నా ప్రజలకు అండగా ఉండకపోతే, నీ మున్సిపల్ కమిషనర్ నీ సిస్టమ్ వాళ్ళకు అండగా ఉండకపోతే, మీరు విఫలమైతే వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నా మీద ఉంటుంది. నేను ఎంపీని కాబట్టి నా మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా, దీన్ని మళ్ళీ జిల్లా మంత్రి ఉన్నాడు మనకి, ఇక్కడ ఒక్క కాంగ్రెస్ ఆయన గెలవలే, ఇక్కడ ఒక్క మంత్రి లేడు, ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నాడు, తప్పకుండా పంపిస్తా. రెవెన్యూ మంత్రి గారు కూడా పంపిస్తా, ముఖ్యమంత్రి గారు కూడా పంపిస్తా. దాని తదుపరి ఏం చేయాలని అది చేద్దామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు టెన్షన్ పడకండి, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆందోళనతో ఉండకుండా అని చెప్పి మనవి చేస్తూ నేను మళ్ళీ చెప్తున్నా, నేను కానీ మా పార్టీ నాయకులు కానీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటారు. నిజంగానే ఇది ఎఫ్టీఎల్ ఉంటే కూడా కూరకూడదు అంటున్నాను. ఇది నిజంగా ఎఫ్టీఎల్ ఉంటే, ఈ ఎఫ్టీఎల్లో ఉండంగా కూడా పర్మిషన్ ఇచ్చిన నీ ఎంఆర్ఓ కానీ ఫస్ట్ పనిష్మెంట్, నీ పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ దగ్గర వసూలు చేయి మొత్తం. కానీ మమ్మల్ని కోసపుచ్చుకునే అధికారికి ఎవడిచ్చిందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి మీరు భయపడకండి, మీరు ఆందోళన చెందొద్దని చెప్పి మనం చేస్తూ మేము ఉంటాం మీకు అండగా, తప్పకుండా మీకు అండగా ఉంటాం. ఇది ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు శాడిస్ట్, నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వవు. నువ్వు గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాడబడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను.